ఏకపక్షాన్ని ప్రతిపక్షం లేకుండా గెలిపించిన దానికి మాకు బాగా చేశారండి. కూటమి అని ఈ రోజు ఎక్కడున్నారండి? యువగలమని నారా లోకేష్ గారు ఎక్కడున్నారు? డిఎస్సి అన్నారు, గ్రూప్ 2 అన్నారు, ఏది ఎక్కడ? ఇవన్నీ వినిపించట్లేదా? మాకు అన్నిటి అది వినిపించట్లేదా అతనికి? మరి రేపొద్దున ఎగ్జామ్ పెట్టుకుని మీరు అంతా ఇలా చేస్తున్నారు అంటే రేపొద్దున ఎగ్జామ్ పూర్తిగా అందరూ కూడా మానేస్తారు, ఎగ్జామ్ రాయకుండా మానేస్తా. ఇంకెందుకండి మాకు ఇది? రాసిన లేని అవకాశం లేని వాళ్ళు గవర్నమెంట్ కి బెనిఫిట్ అవ్వాలని ఈ నోటిఫికేషన్ ఏదో కోర్టు ద్వారా అది ఇది చేసి ఎగ్జామ్ పెట్టేసి ఈ 900 పోస్టులతో మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ వాళ్ళు గవర్నమెంట్ లో ఏదో మేము కల్పించామన్నట్టు చూపించడం కోసం ఇదంతానండి. ఇదంతా హై డ్రామా ప్లే చేస్తుంది. ఒకసారి అనురాధ మేడం ఒప్పుకోలేదని అంటారు, ఒకసారి ఏమో సీఎం గారు ట్వీట్లు ఇస్తున్నారు. ఎందుకు ఈ డ్రామాలు? మన నిరుద్యోగులు మేము అంత పనికి మనలో కనిపిస్తున్నామా? వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ మా మీదే ఉంది. యువగాలని నమ్ముకునే ఈ రోజు గవర్నమెంట్ గెలిచింది, రేపు ఈ యువగాలం ఏంటో చూపిస్తారు. ప్రతి ఇంట్లో మీ ఉన్నోళ్ళు, మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ ఉన్నాం. ఒక్కొక్క ఇంట్లో మినిమం 5-6 ఓట్లు ఉంటాయి. నెక్స్ట్ ఎలక్షన్ అనేది ఏంటనేది చూపిస్తారండి. ఈ రోజు దీంతో ఆగిపోదు.